నిజంగా ఫస్ట్ ఫ్రేమ్ రాగానే గూస్ బంప్స్ వచ్చాయి. సో ఎస్, దట్ ఈజ్ ఆర్జీవి. మనకి తెలుసు, మన తర్వాత తరాలకు కూడా ఈ పేరు తెలుస్తుంది. ఇది ఎప్పటికీ అలానే నిలుస్తుంది అనమాట. జనరల్లీ పక్కా కమర్షియల్ మూవీస్ చూస్తుంటాం కదా, ఆ జర్నీనే పక్కా కమర్షియల్గా ఉంటుంది. సో సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ. ఒక జర్నీ ఒక మనిషికి మాత్రమే బోలెడన్ని మూమెంట్స్ని, మెమరీస్ని ఇస్తుంది. కానీ ఆ జర్నీ ఎంతోమందికి బాటని వేసింది, ఎంతోమంది టెక్నీషియన్స్ని అందించింది, ఎంతోమంది డైరెక్టర్స్ని తెలుగు చలనచిత్ర సీమకే కాదు బాలీవుడ్లో కూడా అందించడం జరిగింది. ఆర్జీవి అంటే ఒక పదం, ఒక పేరే కాదు, ఒక బ్రాండ్ అనమాట. అందుకనే మనం ఎప్పటికీ ఈ పేరుని తలుచుకుంటూనే ఉంటాం. ఆయన గురించి అనుకోవద్దు అనుకునే వాళ్ళు కూడా ఆయన గురించి అనుకుంటూ ఉంటారనమాట. అది ఆర్జీవిలో ఉన్న స్పెషాలిటీ. సో మరి ఆర్జీవి వ్యూహంతో మరొకసారి మనందరినీ పలకరించడానికి 29 డిసెంబర్న మన ముందుకు వచ్చేస్తున్నారు. దాని తర్వాత శపథం చేస్తూ జనవరి 25న మన ముందుకు వస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆర్జీవి గారు. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు జగ గర్జన విందామా? సో జగ గర్జన వింటే ఎలా ఉంటుంది, ఆ సౌండ్ని విందామా? సో ఒక సౌండ్ ఎలా ఉంటుంది, జగన్ గర్జిస్తే ఎలా ఉంటుంది, ఆ గర్జన యొక్క ఆ అరుపు, ఆ రాగం, ఆ సౌండ్ ఎలా మారుమోగుతుంది అనేది ఇప్పుడు మొత్తం మీరు విట్నెస్ చేయబోతున్నారనమాట. ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్, RRR, KGF, ఇలా ఎన్నో అద్భుతమైన ఈవెంట్స్ చేసిన జై మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేటివ్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇప్పుడు మనందరి ముందుకి ఒక అద్భుతమైన రావాలి జగన్ అంటూ జగ గర్జన్ని తీసుకొని రాబోతుంది. సో అందరూ ఇటే చూడండి, కాదు ఎటైనా చూడండి, ఎందుకంటే అన్ని వైపులా జగ గర్జన వినిపించబోతుంది. ఆలస్యం చేయకుండా మనం ఆ మూమెంట్లోకి వెళ్ళిపోదాం. లైట్స్ ఆఫ్. సో విట్నెస్ అమేజింగ్ జగ గర్జన్ని, ఇప్పుడు ఒక పవర్ఫుల్ జగ గర్జన్ని ఇప్పుడు విట్నెస్ చేయబోతున్నారు మీరు.
ఏం జరిగింది ఇప్పుడు? సూపర్ పవర్ని చూసాం మనం ఇప్పుడు. ఎస్, అది జే మీడియా స్టాండర్డ్స్ అండ్ అత్యద్భుతంగా రావాలి జగన్ మీద మనం చూసాం. ఎటు చూసిన జగనే కనిపించారు మనకి. ఒకసారి మీరు రావాలి అనుకున్నారు, ఆయన వచ్చారు. మరొకసారి మీరు రావాలి అనుకుంటున్నారు, ఆయనే వస్తారు. మళ్ళీ మళ్ళీ వస్తారు. సో ఎస్, మరి అంతకంటే ముందు మనం 29వ తారీఖున వ్యూహంతో వస్తున్నాం అనమాట. సో మీరందరూ 29వ తారీఖున కలుసుకోబోతున్నారు. ఇలాంటి చిత్రాన్ని మనందరికీ అందించిన వ్యక్తుల్ని మనం పిలుచుకుందాం. ముందుగా దాసరి కిరణ్ కుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రామదూత క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. అండ్ అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూర్చిన కీర్తన శేష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గౌతమ్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఫాతిమా గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అదీప్ రాజ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. నందిగాం సురేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అంబటి రాయుడు గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. హరీష్ కుమార్ యాదవ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. జోగి రమేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో ఫాతిమా గారిని, గౌతమ్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఇప్పుడు రోజా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మినిస్టర్ విష్ణు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. మల్లాది విష్ణు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ మినిస్టర్ అంబటి రాంబాబు గారిని వేదిక రాష్ట్రంగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. సో మరి ఇప్పుడు ద క్రియేటివ్ బ్రెయిన్, ద అమేజింగ్ డైరెక్టర్, ద లెజెండరీ డైరెక్టర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. సో ఐ రిక్వెస్ట్ ఆర్జీవి గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ విత్ ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్. ద క్రియేటర్ అని చెప్పాలి. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాల్ని క్రియేట్ చేసిన వ్యక్తి, అత్యద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆర్జీవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ మ్యూజిక్ ఎలా ఉంది అంటే రోజా గారిని ఒక స్టెప్ వేసేలా చేసింది వేదిక మీదకి వచ్చేటప్పుడు. సో ఎస్, ఆర్జీవి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, ఒక ఫోటో ఆప్ కోసం అందరు అక్కడే ఉండండి. ఫోటో ఆప్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ స్టే లైక్ దట్. ఓకే, ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ వన్ స్టెప్ బ్యాక్ ఆఫ్టర్ ఫోటో ఆప్. సో ఫోటో ఆప్ అయిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, డన్ ఫోటో డన్, థ్యాంక్ యూ. ఒక స్టెప్ అందరూ వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. వన్ స్టెప్ బ్యాక్. అండ్ మరి వారి సమయాన్ని చాలానే తీసుకున్నాం మనం. సో తెనాలి నుంచి విచ్చేసిన దుర్గా గారిని, సురేందర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ అంబటి రాంబాబు గారు ఇక్కడికి విచ్చేసినందుకు. అంబటి రాయుడు గారికి కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాం. సో ఫార్మర్ క్రికెట్ ప్లేయర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రాయుడు గారు. అండ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ అంబటి రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము.
ఈరోజు వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి సోదరిమణులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఆశీనులైనటువంటి నుంచున్నటువంటి నా సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి గారు నిర్మించినటువంటి వ్యూహాన్ని 29వ తారీఖున మనం చూడబోతున్నాం. దానికి ముందు 2 విషయాలు ఆర్జీవి గారి గురించి చెప్పాలి. చాలామంది డైరెక్టర్లను చూసాం ఈ దేశంలో. తెలుగులో చూసాం, హిందీలో చూసాం, ఇతర భాషల్లో చూసాం. అలా వచ్చారు, అలా తీశారు, అలా వెళ్ళిపోయారు. కానీ ఆ రోజున శివ దగ్గర నుంచి నేటు వ్యూహం వరకు అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి, విజయవాడ వాస్తవ్యుడని చెప్పడానికి గర్వపడుతున్నానని మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చిత్రాలు చూస్తాం, మనం కమర్షియల్ చిత్రాలను చూస్తాం, కానీ విప్లవాత్మకమైన మార్పులతో తీసేటటువంటి చిత్రాలను అరుదుగానే చూస్తాం. కానీ ఆర్జీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజ జీవితంలో ఉన్న సంఘటనలను సినిమాలుగా తీసి ఇంతకు ముందు వాటిని ప్రదర్శించి విజయవంతం చేశారు. ఇవాళ మరొక అడుగు ముందుకు ఏం వేశారంటే నిజ జీవితంలో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లతోనే సినిమా తీసిన ఏకైక దర్శకుడు ఈ వరల్డ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి వ్యూహంతోనే ప్రారంభం కాబోతుందని కూడా మనవి చేస్తున్నా. ఏదో దొంగ పేర్లు పెట్టి శ్యాంబాబు అని నన్ను చూపించి అలా ఏవి ఉండవు. రాంబాబుని రాంబాబుగానే చూపిస్తాడు, పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్గానే చూపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గానే చూపిస్తారు, చంద్రబాబుని చంద్రబాబుగానే చూపించి ప్రజలను మెప్పించగలిగినటువంటి దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి దర్శకుడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక్క నిర్మాత గురించి కూడా చెప్పాలి. నిర్మాత నాకు అత్యంత ఆప్తుడైనటువంటి మిత్రుడి కుమారుడు, మా రేపల్లె వాస్తవ్యుడు అని చెప్పడానికి గర్వపడుతున్నానని మనం చేస్తున్నా. కిరణ్, దాసరి కిరణ్ చాలా చిన్నవాడిగా తెలుసు. వాళ్ళ అన్నగారు నాకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. అయినా చాలా ధైర్యంతో రామ్ గోపాల్ వర్మ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి నిర్మాత దాసర్ కిరణ్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మనవి చేస్తున్నా. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. నేను రాజశేఖర రెడ్డి గారితోనూ సన్నిహితంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా నడుస్తున్నా, ఇద్దరిని దగ్గరగా చూశా. అలా దగ్గరగా చూసినటువంటి ఇద్దరి ప్రముఖ వ్యక్తులను మా ఆర్జీవి గారు ఎలా ఆవిష్కరించబోతున్నాడో అని కుతూహలంగా ఎదురు చూస్తున్న హృదయం మీది, నాది, మన అందరిది అని కూడా మనవి చేస్తున్నా. నేను ఒకటి అడుగుతానండి. ఈనాడు పత్రిక ఉంది, దానికి రామోజీరావు గారు అధిపతి. తెల్లారు లెగిస్తే ఏమి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి దోపిడీ అని రాస్తాడు, రాక్షసుడని రాస్తాడు, హత్యలు చేసే వ్యక్తి అని రాస్తాడు, ఫ్యాక్షనిస్ట్ అని రాస్తాడు, పరిపాలన సరిగా లేదని రాస్తాడు. ఎవరి గురించి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తాడు. ఏమయ్యా రామోజీరావు గారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు, ఆవిష్కరించవచ్చు, కానీ కిరణ్ కుమార్ డబ్బులతో, ఆర్జీవి గారి శక్తితో సినిమా తీస్తే
జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్ట్గా ఆవిష్కరిస్తే మీకేమిటి కడుపు మంట అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. రామోజీరావు గారు ఇష్టం వచ్చినట్టుగా ఆవిష్కరించవచ్చు. అలాగే రాధాకృష్ణ తెల్లారు లెగిస్తే పేపర్ ఉంది కదా అని మీ పత్రికల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిష్కరించవచ్చు, దుర్మార్గుడిగా ఆవిష్కరించవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నది ఉన్నట్టుగా, చంద్రబాబుని ఉన్నది ఉన్నట్టుగా, లోకేష్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరిస్తే మీకేమిటయ్యా కడుపు మంట అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దానికి లాజిక్ ఏమిటి, ధర్మం ఏమిటో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నానని మనవి చేస్తున్నా. ఇవాళ చాలా సంతోషం. ఒక చిత్రాన్ని చిత్రంగా వాస్తవానికి అతి దగ్గరగా ఇవాళ తీస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం విషాదంతో ప్రారంభమైంది. అది ఎక్కడి దాకా వెళ్ళింది? విజయం దాకా వెళ్ళింది. విషాదంతో ప్రారంభమై విజయం దాకా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని 2 పార్టులుగా ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు. విషాదంతో ప్రారంభమై విజయం దాకా ఇప్పుడు దాకా ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్య ప్రయాణంలో కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు అన్నిటినీ ప్రజా సంకల్ప యాత్ర అనే పాదయాత్రతో తొక్కుకుంటూ నడిచి వెళ్ళినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఆవిష్కరించారో చూడాలని కుతూహలంగా ఉంది. 28ని చూపిస్తారో, మాకు 29ని హాల్లోనే చూపిస్తారో మాకు తెలియదు, కానీ బ్రహ్మాండంగా ఆవిష్కరించారని నాకు అర్థమవుతుంది. ఏమిటంటే లోకేష్ వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడంట. అందువల్ల అద్భుతంగా ఆవిష్కరించి ఉంటారనేది నాకు ఏ విధమైన సందేహము లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు అక్కడక్కడ అర్థమవుతుందండి. రామ్ గోపాల్ వర్మ గారు చాలా సీరియస్గా డిస్కషన్ జరుగుతుంటే ఆ చిత్రంలో మధ్యలో ఒక అతను కారపూస తింటూ ఉంటాడు, మధ్యలో ఒక అతను బత్తాకాయలు తింటూ ఉంటాడు. ఎవరండి ఆయన అని నేను అడగాల? మీరు చెప్తారా? సార్ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎవరై ఉంటారు అది? కాదు, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఎవరై ఉంటారు అది? నాకు అర్థమైంది, మీకు అర్థమైంది. అంత సీరియస్గా ఉన్నప్పుడు బఠానీలు, పప్పుండలు, కారపూసలు, బత్తాయి తొనలు తినేది ఎవరండి? ఇంకా పప్పు లోకేషు తప్ప అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం. ఇలాంటి అనేకమైనటువంటి ఎంత సీరియస్ పాలిటిక్స్ అయినా మధ్యలో అక్కడక్కడ కొద్ది హాస్యం ఉండాలి. అప్పుడప్పుడు శాసనసభలో కూడా మేము సీరియస్గా జరుగుతున్నప్పుడు కొద్దిగా ఆశ గుళికలు వాడతాం. వాడకపోతే మజా ఉండదు. ఎంత సీరియస్ రాజకీయాలు నడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మధ్యన ఎంత సీరియస్గా నడుస్తున్నా మధ్యలో ఎవరో ఒక జోకర్ కావాలి. ఆ జోకర్ని సృష్టించలేదు, వాళ్ళే సృష్టించి పక్కన పెట్టుకున్నారు. అతని లోకేష్ అని చాలా విడమర్చి చెప్పినటువంటి వ్యక్తి ఆర్జీవి గారు. నేను మనవి చేస్తున్నా, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలామంది వేదిక మీద ఉన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాదు, కానీ నాకంత కుతూహలం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు. ధైర్య సాహసాలలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో లేడు అని కూడా ఈ సందర్భంగా ధైర్యంగా చెప్తున్నా. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. రాజశేఖర్ రెడ్డి గారిని చూశా, అతి దగ్గరగా చూశా, వారితో ప్రయాణం చేశా. జగన్మోహన్ రెడ్డి గారిని మరింత దగ్గరగా చూస్తున్నా. 100 రాజశేఖర్ల పెట్టు, ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. తండ్రిని మించిన తనయుడు కాబోతున్నాడు ఈ రాష్ట్రంలో. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రజల గుండెల్లో పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి ప్రయత్నం చేసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదు.
ఆ పీకే అయినా ఈ పీకే అయినా ఏ పీకే అయినా జగన్మోహన్ రెడ్డి గారి ముందు బలాదూరనని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాసర్ కిరణ్ నిర్మాణంలో తయారైనటువంటి వ్యూహం ఆర్జేవి గారి పర్యవేక్షణలో దర్శకత్వంలో తయారైన వ్యూహం 29న రిలీజ్ అయి ప్రజాదరణ పొంది ఆర్థిక లాభాలను పొంది కొత్తగా ఆర్జీవి గారికి పేరు దీంతో వస్తుందని అనుకోను. ఎప్పటి నుంచో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి అలాంటి ఆర్జీవి గారికి మరింత పేరును తెచ్చేటటువంటి చిత్రంగా ఇది రాజకీయాల్లో నిలిచిపోవాలని రాజకీయ చిత్రం ఇది. దీనిలో ఏం మొహమాటమే లేదు. ఆయన ఏం మొహమాటంగా చెప్పడం లేదు. జగన్ గారిని జగన్ గారే అన్నాడు, చంద్రబాబుని చంద్రబాబే అన్నాడు, పప్పును పప్పే అన్నాడు. ఎక్కడ నాటకాలు లేకుండా నాకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ చాలా టైం అవుతుంది. నాకు అత్యంత అభిమానవంతుడైనటువంటి దర్శకుడు మనిషి కూడా రామ్ గోపాల్ వర్మ అని చెప్తున్నా. ఎందుకంటే మేము నిజాలు చెప్పలేము, మీరు నిజాలు చెప్పలేరు, ఎక్కడో ఒక చోట అబద్ధం ఆడతారు. కానీ ఆయన జీవితంలో నిజాలనే చెప్పి అది ప్రజలను మెప్పించేటటువంటి సాహసికుడు ఆర్జీవి గారు. అందుకని ఆయన్ని అభిమానించవలసిందేనని మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కిరణ్ గారికి, ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్జీవి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మినిస్టర్ జోగి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రమేష్ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వారు మాట్లాడతారు. వ్యూహాలని తన శక్తితో, యుక్తితో, తన మనసుతో జయించిన జగనన్న జీవిత చరిత్రని, జగనన్న ఏ విధంగా ఆయన జీవితంలో ఒక వీరుడిగా, ఒక ధీరుడిగా, ఒక దీశాలిగా ఈ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా జగన్ అంటే మనసున్నవాడు, మంచివాడు. ఆ మనసున్న మంచి వ్యక్తి జీవితాన్ని సినిమా ద్వారా చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ముందుగానే ఈ రోజున ఒక ఈవెంట్, ఈ సినిమా రాకముందే కుట్రలు, కుతంత్రాలు, రామ్ గోపాల్ వర్మ గారి గురించి చాలామంది చెప్పారు. ఆయన గురించి కొత్తగా చెప్పుకోవటానికి ఏం లేదు. ఆల్రెడీ భారతదేశంలో ఉన్న దర్శకుల్లో ఒక ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే చిన్న వయసులోనే విజయవాడలో పుట్టాం కాబట్టి ఆ రోజు శివ సినిమా అలంకార్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూశాం కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన ఒక సినిమా డైరెక్టర్ అంటే ఈ విధంగా ఉండాలి, ఆర్జేవి ఇలాగ ఉండాలి. ఆయన చూస్తే ఇప్పుడు అందరికి కూడా భయం. మరి చంద్రబాబు నాయుడు అయితే 29వ తారీఖు దాకా కూడా ఆగట్లా. లోకేష్ అయితే గిలగలా కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అందరి ప్యాంట్లు కూడా తడిసిపోతూ ఉన్నాయి. సినిమా రిలీజ్ అయితే మా పరిస్థితి ఏంటి అని. ఒకడేమో కోర్టుకు పోతాడు, ఒకడేమో పిల్లేస్తాడు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా 29వ తారీఖు వ్యూహం సినిమా రిలీజ్ కాబోతా ఉంది. బ్రహ్మాండమైన విజయం సాధించబోతా ఉంది. మనం ఈరోజు రాంబాబు అని చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్ అన్న దగ్గర నుంచి ఈరోజు మంచి చేస్తున్న వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకుని ప్రజలు చూస్తున్న పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులోనే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే జగనన్న మీద జరిగిన కుట్రలు,
జగనన్న మీద జరిగిన కుతంత్రాలు, ఢిల్లీ వేదికగా ఆయన్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా జైల్లో పెట్టారో మనం చూసాం. ఆ కుట్రలు కుతంత్రాలని ఛేదించి ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన ఏకైక మనగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఈరోజు జగనన్నని చూసి నేర్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా మొదలయ్యాడు. ఒక్కడిగా మొదలై కొన్ని కోట్ల మంది హృదయాల్లో ప్రేమను సంపాదించుకున్నాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పిల్లనిచ్చిన మామని, పార్టీ పెట్టిన మామని వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీ లాక్కోలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు వేసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న అసలు సిసలయం మనసున్న మంచి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రని రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామ్ గోపాల్ వర్మ గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి నిజ జీవితం వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగున్నాయో, ఎంతమంది జగనన్నని జైల్లో పెట్టడానికి ఎన్ని కుట్రలు రచించారో అవన్నీ కూడా తెర ముందుకు రాబోతా ఉన్నాయి. అది చూసి 29వ తారీఖున చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు తల దించుకుని జగనన్నకి కూడా రాష్ట్ర ప్రజలు మొత్తం ఈరోజు ఏ విధంగా అయితే ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారు, మరలా 24 ఎన్నికల్లో, రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా విజయదుందుబి మోగించే విధంగా ఆర్జీవి గారు మాకిచ్చిన బలానికి మరొకసారి ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ, నా మిత్రుడు ప్రియ సోదరుడు కిరణ్ యువకుడు, మంచివాడు, మనసున్నవాడు, రాజశేఖర్ రెడ్డి గారికి ప్రియ శిష్యుడు, ఈరోజు జగనన్నకి నమ్మిన బంటు కిరణ్ కుమార్ మరలా ఇటువంటి మంచి సినిమాలు తీసి బ్రహ్మాండమైన నిర్మాతగా వెలుగొందాలని చెప్పేసి అమ్మ కనకదుర్గమ్మ ఆశీస్సులు కిరణ్కి, ఆర్జీవి గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. శివకుమార్ గారు సార్ ఓకే సో మరి ఇప్పుడు ఫార్మర్ శివకుమార్ గారు లేదు, కిరణ్ గారు మాట్లాడాల్సిందే అంటున్నారు. ఎస్, అందరికీ నమస్కారం. ఈరోజు సోదరుడు దాసర్ కిరణ్ కుమార్ గారి నిర్మాణ సారథ్యంలో ఈ దేశంలోనే అత్యంత టెక్నికల్ వాల్యూస్ ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటైన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక గొప్ప మనసు ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఎడల, జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల ఎడల ఎంత ప్రేమ ఉందో, రాజకీయాల ఎడల ఎంత నిబద్ధత ఉందో అది మొదట గమనించిన వ్యక్తి ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అది గమనించే అనేక రకమైన కుట్రలు పన్నారు. సహజంగా రాజకీయాల్లో కానీ ఓ మంచి స్థాయికి వెళ్ళిన వ్యక్తులకి వాళ్ళ వెనకమాల అనేక కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఎన్టీ రామారావు మరణం, లేదు రాజశేఖర రెడ్డి గారి మరణం. బయటికి కనపడేది ఒకటి, వెనకమాల జరిగేది ఒకటి. వెనకమాల ఏం జరిగిందో సమాజానికి తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఇష్యూస్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి మనసుని బయటికి రాకుండా తెలియజేసే ఇష్యూస్ మీద వ్యూహం సినిమా ద్వారా తెలియజేస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీతో పాటు అభిమానించే వ్యక్తిగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన సంఘటనలతో ఉంటాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని నేను ఎక్కువగా అభిమానించేది ఆయన డైరెక్షన్ కన్నా ఆయన సంభాషణని. నాకు తెలిసినంతవరకు ఈ తెలుగు సినిమా చరిత్రలో సంభాషణలు ఆయనంత బ్రహ్మాండంగా మంచి రైటర్స్ చేత రాపించుకున్న ఆ సంభాషణలు విన్నప్పుడు ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయిద్దని సోదరుడు కిరణ్ గారు ఈ సినీ ఫీల్డ్లో అనేక సినిమాలు తీస్తూ ఈ సినిమా ద్వారా ఆర్థికంగా కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడులతో బాగా ఉండాలంటే మనందరం సక్సెస్ చేయటమే దాని మార్గం. డెఫినెట్గా అందరు దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వ్యక్తే, పరిచయాలు అవసరం లేదు. మనం ఇంతకుముందు స్టేడియంలో గ్రౌండ్లో కలుసుకున్నాం, బట్ ఇప్పుడు వేదిక మీద కలుస్తున్నాం. ఫార్మర్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు వ్యూహం ప్రీ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. మన అందరి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి, ఎంతో పెద్ద స్థాయికి, ఇండియాలోనే నెంబర్ 1 స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్. అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము. మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి, మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజం అనేది బయటకు వచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగేది మొత్తము ఈ మధ్యకాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంబటి రాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నంది వెలుగు సర్పంచ్ పవన్ గారిని, ఓకే, సో కిరణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ చెన్న కేసులు కూడా పైకి రండి ఒకసారి. తనాల ఎంపీపీ కూడా సుధీరేంద్ర రండి పైకి రండి. రాకేష్ రెడ్డి అన్న రండి అన్న. పలా వ్యూహం, ఆర్జీవీ వ్యూహం ఇప్పుడు వరకు 2009వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు నిజ జీవితన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఏర్పాటు చేసిన ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆర్జీబీ గారు ఎంతో కసితో, ఎంతో ఆలోచనతో, ఎంతో సూక్ష్మంగా, డీటెయిలింగ్గా ఆ నిజ జీవిత సంఘటనల్ని అవపోసన పట్టి ఒక 2 గంటల 6 నిమిషాల సినిమాని 10 సంవత్సరాలు జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇదే డయాస్, ఇదే ప్లేస్లో మనందరి సమక్షంలో జరిగిన ఆ చివరి ప్రమాణ స్వీకారంతో సినిమా ముగుస్తుంది. ఈ 10 సంవత్సరాల చరిత్రలో మనం న్యూస్ పేపర్లో, యూట్యూబుల్లో, డిజిటల్ మీడియాలో
మనందరికీ తెలిసిన ఏ విషయం ఈ సినిమాలో ఉండదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దాని వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనక జరిగిన, ఇందాక రాంబాబు అన్న చెప్పినట్టు, జోగి రమేష్ అని చెప్పినట్టు, కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు, వాటన్నిటినీ ఛేదించుకొని ఒక యువకుడు తండ్రి చనిపోయి జైలుకు వెళ్ళి భార్యాబిడ్డలకి ఎవరు అండలేక తనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళు కుమ్మక్కయ్యి వ్యూహాలు పన్ని అతన్ని జైలు నుంచి బయటకు రానియకుండా వాటన్నింటినీ ఛేదించుకొని ధర్మమే గెలిచి తను బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల మనసును గెలిచి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాడు. అందరికీ చెప్పదలుచుకున్నా, మీరు ఆయనకి కుర్చీ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక ఆయన బ్రతికినంత వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పి నేను ఈ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సాక్షిగా చెప్తున్నా. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కలిసినా, ఎన్ని తలకిందులు చేసినా, తపస్సు చేసినా అతను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత అతను బ్రతికినంత వరకు తన జీవితం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు. ఎందుకని అతను మొదటి రోజు ఏమి చెప్పారో, అతను ప్రమాణ స్వీకారం రోజు ఏం మాట్లాడాడో, మేనిఫెస్టో ఏం పెట్టారో 99% ఆ మేనిఫెస్టోని ఈరోజు అమలుపరిచిన వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా అని చెప్పి నేను అడుగుతున్నా. నాకు 2006 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం. ఆయన అత్యంత అభిమానిగా ఉన్నాను నేను తెనాలి నుంచి ప్రయాణం చేస్తూ. ఈ 17 సంవత్సరాలలో ఆయనకి ఎంతో లాయల్టీగా ఉంటూ, ఆయన అభిమానిస్తూ, ఆయన దగ్గరుండి గమనిస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ వ్యక్తి కోసం 100 మంది శత్రులతో యుద్ధం చేస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. దానికి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నేనే ఒక వ్యక్తిని. 2007 సంవత్సరంలో రాంబాబు అన్నకు కూడా తెలుసు. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నిలబడతాడు. నాలాంటి లక్షలాది మందిని, ఎంతోమందికి వెన్నుదనుకుంటూ పేద ప్రజానికానికి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు అమలుపరిచి ఒక సుభిక్షమైన ఒక శ్రీకృష్ణదేవరాయల్లాగా, రాయల పాలన అంటారు చూసారా, మనం వింటాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఇలానే సుభిక్షంగా కొనసాగుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉండాలి. అమ్మవారి దయతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, మీ అందరి ప్రజలందరి దీవెనలతో. అలాంటి మంచి వ్యక్తి గురించి మంచి తన నిజ జీవిత సంఘటనలన్నీ సినిమా చేద్దామని రామ్ గోపాల్ గారు చెప్తే, తప్పకుండా ఇంత అవకాశం నాకు కల్పించినందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. తప్పకుండా మనం కాంబినేషన్లో వంగవీటి ఎలా చేసి బ్లాక్ బస్టర్ కొట్టామో, దీన్ని కూడా బ్లాక్ బస్టర్ కాదు, ప్రజల మనసుల్లోకి ఈ సినిమాని తీసుకువెళ్ళి నిజాలు మనం తెలియజేసే దాంట్లో మనం రీచ్ అయితే అదే బ్లాక్ బస్టర్నా, అది మీరు చేయగలుగుతారని నమ్మకం నాకుంది. 100% చెప్తున్నాను. అద్భుతంగా తీశారు, తెరకెక్కించారు. ఇందాక రాంబాబు అన్నాను, రమేష్ అని చెప్పారు, వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కోర్టులో, హైకోర్టులో రిట్ పిటిషన్లు, సివిల్ కోర్టులో వేశారు. అవన్నీ చట్టపరంగా ఎదుర్కొని సినిమాని అనుకున్న సమయానికి 29వ తారీఖు రిలీజ్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. తప్పకుండా 29వ తారీఖు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అమ్మ ఫాతిమా అమ్మ, మా అన్న లోకల్ అన్నాబత్తిని శివన్న, గౌతమ్ రెడ్డి గారు, వెల్లంపల్లి సీనన్న, విష్ణన్న, మా నాన్నగారికి ఎంతో ఆప్తుడైన, మా కుటుంబానికి ఎంతో వెల్విషర్ అయిన అంబటి రాంబాబు అన్న, నాకు ఎంతో యూత్ కాంగ్రెస్ నుంచి ఎంతో సన్నిహితుడిగా ఉన్న జోగి రమేష్ అన్న, మంచి డైనమిక్ లీడర్ అన్న, అలాగే నాకు మనిషి తక్కువ పరిచయం అయినా కానీ ఒక తెనాలి దగ్గర పొన్నూరు నుంచి ప్రయాణం సాగించి ఐసీసీ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు ఒక తెలుగు యువ కిరణం, ఒక డైనమిక్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మీ దగ్గర నుంచి వచ్చే సౌండ్ చాలు. అంబటి రాయుడన్న ఇన్స్పిరేషనల్ పర్సను, యువతకి ఇన్స్పిరేషన్ పర్సను. చాలా నిదానంగా మాట్లాడతాడు, కానీ లోపల బగ మండుతుంటుంది ఆయన గుండె. ఎందుకంటే తప్పు జరిగితే నిలదీస్తుంటాడు ఎవడైనా. అతను ఎప్పుడు గెలుస్తాడు, ధర్మం గెలుస్తుంది, తనకి మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయంగా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రజాసేవలో ఉన్నారు అన్న. అలాగే మా నందిగం సురేష్ అన్న 7ంటికి వస్తాను, 7ంటికి కరెక్ట్గా వచ్చాడు, చక్కగా మాట్లాడాడు, ఆశీర్వదించాడు. అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే వ్యూహం సంబంధించిన మా
ఆర్వి గ్రూప్ రవివర్మ గారు, సుమన్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ కీర్తన గారు, మనీష్ ఠాగూర్ గారు ఎడిటరు, అలాగే కెమెరామెన్ డిఓపి గారు, ఆర్జీవి వ్యూహం టీం అందరికీ కూడా పేరు పేరున నేను మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే ఒకటి చెప్తున్నాను. రోజా గారు, మేడం గారు కూడా వచ్చిన్నారు. ఆమె కూడా మనస్ఫూర్తిగా మా అదీప్ రాజు నా స్నేహితుడు, పెందుర్తి ఎమ్మెల్యే, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నా మిత్రుడు నరేంద్ర, జే మీడియా, ఎక్స్ట్రాడనరీ, హ్యాట్స్ ఆఫ్ అన్న, తీసావు. ఫైర్ వర్క్స్ కానీ ఈవెంట్ కానీ చాలా బాగా చేశారు. త్రిబుల్ చేసావు, మళ్ళీ ఇంత అద్భుతంగా దీన్ని మాట ఇచ్చి నిలబెట్టుకున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర అన్న. అలాగే యాంకర్ గీతా భగత్ లాస్ట్ మినిట్లో హాఫ్ అన్ అవర్ ముందు చెప్తే తను ఇమ్మీడియట్గా రెడీ అయిపోయి వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. అలాగే నాకు ఇష్టమైన నా జీవితంలో అత్యంత వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానంటే ఆర్జీవి గారే. 2016లో వంగవీటి కేఎల్ యూనివర్సిటీలో మనం ఫంక్షన్ చేశాము. మళ్ళీ ఈరోజు ఇందిరాగాంధీ స్టేడియం చేశాము. ఆ రోజు ఇక్కడ చేద్దాం అనుకున్నాను. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను చేయలేకపోయాను. కానీ భగవంతుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా సహకరించిన పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఆర్జీవి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో ఇంత మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఆ వంగవీటి, ఇప్పుడు ఈరోజు వ్యూహం, నెక్స్ట్ శపథం, ఈ 3 సినిమాలు కూడా మంచి హిట్స్ ఇస్తాము. మంచి మెసేజ్ ప్రజలకి తెలియజేసే విధంగా ఎటువంటి ఎవరు కూడా అంటే ఒకటండి, గుమ్మడికాయల దొంగ ఎవడంటే బుజ్జాదాడు అనుకున్నట్టు సినిమాని ఏమి రిలీజ్ కాకుండా ఏదో తీసేశారు అని ఊహించుకుంటూ అనవసరంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆలోచన, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ రాంబాబు అన్న కూడా ఎంతో సమయం కేటాయించి మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. 29వ తారీఖు తప్పకుండా మనం వస్తున్నాము. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భగవంతుడి ఆశీస్సులతో మనం రావడానికి మనం 100% ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్, ఆర్జీవి గారు మాట్లాడే ముందు ఒక్క వీడియో, సో ఆర్జీవి గారి షోరీలు చూసేద్దాం మనం ఒక్కసారి. సార్, ఐ రిక్వెస్ట్ కొంచెం ఎల్ఈడికి కాస్త స్పేస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఆర్జీవి గారి షోరీలు చూసేద్దాం ఇప్పుడు. ప్లే ద వీడియో. ఈ సినిమా ఎందుకు తీశానంటే నిజం అనే ఒక మహాశక్తిని బట్టలిప్పి చూపించడానికి. కానీ ఖచ్చితమైన నిజం అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషికి తనకి దొరికిన సమాచారాన్ని బట్టి, వేరే వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టి, స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, అర్థం చేసుకున్న దాన్ని బట్టి తన నిజం తను నమ్ముతాడు. ఆ మొత్తం రీసెర్చ్ తర్వాత తన లాజికల్ థింకింగ్తో డాట్స్ కనెక్ట్ చేసి ఒక నమ్మకాన్ని వస్తాడు. సో ఒక డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలా వాళ్ళు నమ్మిన దాన్ని ఒకరు ఇంకొకరికి చెప్పచ్చు, ట్వీట్ పెట్టచ్చు, టీవీ డిబేట్లో పాల్గొవచ్చు, పుస్తకం రాయొచ్చు, స్పీచ్లు ఇవ్వచ్చు, లేదా నాలాగా సినిమా తీయచ్చు. కానీ అవన్నీ వేరియస్ మీడియమ్స్. మెయిన్ థింగ్ ఇక్కడ నమ్మకం. ఈ సినిమాలో నేను చూపించిన వ్యక్తులు, విడమర్చిన సంఘటనల వెనక ఉన్న అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రబోధించిన అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పై వాళ్ళు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న అబద్ధాలన్నింటినీ కూడా నిజం అనే ఒకే ఒక్క గుణపంతో తవ్వి తీసే ప్రయత్నం చేశాను. చివరికి నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా కల్పితం కాదు. ఈ సినిమా నేను చేసిన రీసెర్చ్ ఫలితంగా నేను నిజంగా నమ్మిన నిజం.
విశ్వాసాన్ని గుర్తించేలా చేస్తాను. ఇదే నా శపథం. మాట తప్పని మడం తిప్పని నిప్పు మనిషి రా జగనన్న. యుగం మారినా జగం మారినా పట్టు వదలడు జగనన్న. సో మరి ఆర్జీవి నిజంగా నమ్మిన నిజాన్ని వ్యూహం రూపంలో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కల్పితం కాదు అని చెప్తున్నారు. మరి వ్యూహాన్ని మన ముందుకు తీసుకొస్తున్న మన డైరెక్టర్ ఆర్జీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఒక దీన్ని జస్ట్ వాంట్ టు రీఅసర్ట్. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు ఒక 25 సంవత్సరాలు కిందట జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఆ పర్టికులర్ టైంలో ఎన్టీ రామారావు గారికి జరిగిన అందరికీ తెలిసిన విషయమే, దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఇది హిస్టరీ కాదు, ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఇప్పుడు జరుగుతున్న, మొన్న జరిగిన, నిన్న జరిగిన, ఇప్పుడు జరుగుతున్న కథని ఇలాంటి ఆస్పెక్ట్ అనేది ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. సో దాంట్లోంచి వచ్చిన ఒక కొత్తదనం అనేది నా మొత్తం కెరీర్లో అది ఆ కైండ్ ఆఫ్ ఏ అప్లికేషన్ నేను చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పటానికి ఏమి లేదు. ఎందుకు లేదంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని ఉంటాయి, అందరికీ తెలిసినవి కొన్ని ఉంటాయి. వేరే వేరే విశ్లేషకులు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం అనలైజ్ చేస్తారు అనేది రకరకాల ఒక దృక్పథాలు ఉంటాయి. సో స్టోరీ కన్నా ఎక్కువ నా ఫీలింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనుషులు డెసిషన్స్ తీసుకుంటారు, ఏమి వ్యూహం పని తీసుకుంటారు, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటారు, బయటికి ఎలా కనిపిస్తారు, లోపల ఏం ఆలోచిస్తారు, ఏం వ్యూహాలు పన్నుతారు అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో నేను పొలిటికల్ మనిషి కాదు, నాకు తెలియదు పాలిటిక్స్, కానీ పొలిటికల్ సైకాలజీ అనేది నాకు తెలుసు అని నా ఫీలింగ్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్. సో ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రామారావు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు అనే పేరు కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ అందరి పేర్లు అవి ఉండటానికి కారణం, ఇప్పుడు డెమోక్రసీలో ఒక ఒపీనియన్ చెప్తాం ఎవరైనా సరే. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే వాళ్ళ లోకేష్ ట్రై చేస్తుంది వ్యూహం ఆపటానికి. తను వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం పెట్టాడంటే పిటిషన్లో ఇలా మమ్మల్ని కించపరుస్తున్నారు సినిమాలో. తను పొద్దున్న లెగిస్తే చేసేది ఉట్టి కించపరచడం. జగన్ని సైకో జగన్ అంటాడు, లేకపోతే మా హంతకుడు అంటాడు, ఇది అంటాడు, అదంటాడు, అది కించపరచడం కదా. అసలు ఏంటో మీనింగ్ ఉందా దానికి? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, జగన్ గారు గవర్నమెంట్లో ప్రజలకు పని చేస్తున్న టైంలో వీళ్ళందరూ కేవలం అవతల వాళ్ళని తిట్టడం ఒక్కటే పని పెట్టుకున్నారు, అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు వ్యూహంలో వాళ్ళని కించపరుస్తున్నాను అనే దాని మీద కోర్టుకు వెళ్ళడం కన్నా పెద్ద జోక్ నేను. సో ఇప్పుడు క్యారెక్టర్స్ వైజ్గా ఇందాక నేను చెప్పినట్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచిన, అంతవరకు ఎప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ ఆయన గురించి. సో ఆయన ఫేమ్లోకి వచ్చిందే దాని నుంచి. వచ్చిన తర్వాత ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా ఎన్టీ రామారావుని ఇంకా బ్యాడ్ క్యారెక్టర్గానే కన్సిస్టెంట్గా ఉంచితే అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆయన దృష్టిలో, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అని. ఎప్పుడైతే అయిపోయి ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుందో అనే భయంతో అది చేయటం. సో అలాంటి వ్యూహాలు పన్నే ఆయన ఆబ్వియస్లీ అప్పటి నుంచి ప్రతి దానికి నేనే ఇది చేశాను, నేనే అది చేశాను అని చెప్పి అక్కడి నుంచి ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా, వన్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేనైతే చూడలేదు. అప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది తన మీద. అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క, అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే బర్రెలక్క, ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏం చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏయ్ దదా అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ థింగ్. సో ఇప్పుడు అలాగా ఇప్పుడు లోకేష్ అని అతను ఎవరు, చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతనికి ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్. ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా, ఎక్కడ ఒక గెలవకుండా, అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనే అనుకుని, ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో ఆయన లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు. నేను ఒక్కనే కాదు కదా, టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్లో నేను వాళ్ళని సినిమాలో క్యాప్చర్ చేయడం జరిగింది. అప్పుడు అది చూసినప్పుడు ప్రజలందరికీ ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. ఆ ఒపీనియన్లో చూస్తే నువ్వు చేసింది కరెక్టా లేకపోతే కాదా అని థియేటర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే చేసింది వాళ్ళ కోసం. మీరు స్పీచ్లు ఇచ్చినా, ర్యాలీలో మాట్లాడినా, మీటింగ్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా సరే ఫైనల్గా ఇంకొకళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తాం మనం. అలాగే ఈ సినిమా అనేది నా కమ్యూనికేషన్, నేను వీళ్ళ మీద ఫీల్ అయ్యేది. ఆబ్వియస్లీ నేను వైసీపీ కవర్ట్ నేను చెప్తున్నాను కదా ఓపెన్గా, నేను జగన్కి ఫేవర్గానే ఉంటుంది ఈ సినిమా. జగన్ అంటే నాకు చాలా మంచి అభిప్రాయం అని చెప్పింది. దాని తర్వాత ఇంకా కోవర్ట్ ఏంటి, ఎందుకంటే వాళ్ళు ఉట్టి కోవర్ట్లే ఉపయోగిస్తారు. స్ట్రైట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇదేంటి ఇది ఏం చేస్తున్నాడని, యూనో. సో ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పేది. సో ఇప్పుడు ఈ సినిమా నా ఉద్దేశం ఏంటి అంటే, నాకు అర్థమైన వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళు మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కొడతాం, లేకపోతే గొంతు పిసికేస్తాం, దవడ పగలు కొడతాం. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు, అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది, యూనో. అంటే ఒక డిక్టేటరా మీరు, డెమోక్రటిక్ కంట్రీలో పేర్లు రాసేసుకుని వీళ్ళందరి సంగతి చేస్తా అంటే, నాకు తెలిసి కిమ్ యాన్ యంగ్ కూడా చేసి ఉన్నాడు అలాంటిది నార్త్ కొరియాలో, యూనో. సో ఈ కైండ్ ఆఫ్ రెటారిక్ డైలాగ్స్తో వచ్చే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందని నేను రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది దాని గురించి. సో వాళ్ళేమో చెయ్యలేని పని, బట్టలు ఎవడదీసి కొడతా, పరిగెట్టిస్తా అని ఏదైతే చెయ్యలేని చెప్తున్నారో, నేను వాళ్ళ నిజం బట్టలు కాదు, వాళ్ళని నేకెడ్గా చూసే ఇష్టం ఎవరికి ఉంటుంది, కానీ అది వేరే విషయం. వాళ్ళ యాక్చువల్ ఆలోచనని, వాళ్ళ సంకుచిత్వానికి ఆ బట్టలు మాత్రం ఈ సినిమాలో కంప్లీట్గా ఇప్పైపోతున్నా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ సేజ్ ఆఫ్ ఫిలిం, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, వేదికంచిన పెద్దలందరికీ. అండ్ వ్యూహన్ సినిమా అనేది నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ యునీక్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. అందుకని నా ఫీలింగు, వాళ్ళు కూడా ఆ టెన్షన్ ఫీల్ అవడానికి అదే రీజను. ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ ఆస్పెక్ట్లో ఏ మనిషికైనా ఒక ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో నేను వెల్ విద్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లీగాలిటీ నేను చేయడం జరిగింది. అందుకనే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చింది మాకు. సో ద పాయింట్, అది హైయెస్ట్ అథారిటీ.
దాని తర్వాత ఎవరైనా ఏమైనా ట్రై చేయొచ్చు, అది కోర్టులో మా అడ్వకేట్స్ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. సో లైక్ దాసరి కిరణ్ గారు చెప్పినట్టు వీఆర్ ఆన్ ట్రాక్. డెఫినెట్గా 29న సినిమా రిలీజ్ అవబోతుంది. థ్యాంక్స్. సో థ్యాంక్ యూ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ జస్ట్ వన్ మోర్ థింగ్. ఇప్పుడు టోటల్గా ఈ అంటే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో కీర్తన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఇది ఆర్గనైజ్ చేసిన జే మీడియా నరేంద్ర గారు కానీ, లేకపోతే ఈ అంటే తెలిసి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి సినిమాలు కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్లో అయినా కూడా ముందుకు వెళ్దామని ఒక దాసరి కిరణ్ కూడా నాకున్నంత ధైర్యం ఉంది, నాకున్నంత కాన్ఫిడెన్సు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆర్జీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ వ్యూహం 29th కోసం. అండ్ థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. అండ్ ఎస్, బోలెడని డబ్బులు రావాలి ఈ చిత్రం, ఇలాంటి మంచి చిత్రాలు మీరు అందించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మీరు చేస్తున్నారు కాబట్టి సో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అంబటి రాంబాబు గారికి అండ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రోజా గారికి, ఫాతిమా గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మీద కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. 29th కోసం వెయిట్ చేయండి. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, సో జగన్ గారిని అభిమానించి జగన్ గారిని ఇక్కడ వరకు నడిపించిన వ్యక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సేవ్ ద డేట్ 29th December. వ్యూహం మీ అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ టుడేస్ ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యక్తులందరికీ, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ దిస్ ఈజ్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ.